అందరికీ నమస్కారం. ఆదివారం నాడు ఈ పనులు చేస్తే జన్మజన్మల దరిద్రం పోతుంది. వారంలో మొదటి రోజు అయిన ఆదివారం తెలుగు వారాల్లో చాలా గొప్పది. సమస్త ప్రాణకోటికి ఆధారమైన వాడు సూర్యభగవానుడు. ఆదివారానికి సూర్యుడు అధిపతిగా ఉంటారు. ఈ ఆదివారం నాడు జరిగే పనులన్నీ సూర్యభగవానుడి ఆధిపత్యంలోనే కొనసాగుతూ ఉంటాయి. సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటే జీవితం ఎంతో ఆరోగ్యకరంగా, ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు సాక్షాత్తు ఆ నారాయణుడి యొక్క స్వరూపం. అందుకే సూర్యుడిని సూర్యనారాయణ అని కూడా పిలుస్తాము. దాదాపు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆదివారం సెలవు దినం కావున సాధారణంగా ఆలస్యంగా నిద్రలేవడం వంటి పనులు చేస్తూ ఉంటాము. కానీ సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా సూర్యుడికి 3 సార్లు నీటిని వదిలి నమస్కరించుకుని సూర్య స్తోత్రం పఠించాలి. అనంతరం పూజ చేసి స్వామికి ఎరుపు రంగు పుష్పాలని సమర్పించాలి. సౌభాగ్యవతి అయిన స్త్రీ ఆదివారం నాడు ఎరుపు రంగు పువ్వులను తలలో పెట్టుకొని ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం ద్వారా సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారని పండితులు చెబుతున్నారు. ఆదివారం రోజున సూర్యభగవానుడికి గోధుమలు, నవధాన్యాలు నైవేద్యంగా సమర్పించడం వలన సకల సంపదలు కలుగుతాయి. అలాగే గోధుమలతో చేసిన చపాతీలను ఆదివారం నాడు ఆహారంగా భుజించడం వలన ఆరోగ్యపరంగా మంచిదని పండితులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి ఆదివారం నాడు ఈ నియమాలను పాటిస్తూ ఆ సూర్య భగవానుడిని పూజించడం వలన ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఆదివారం ఆలయాల్ని సందర్శించినప్పుడు ఆలయంలో ఉన్న నవగ్రహాలను సందర్శించి సూర్య భగవానుడికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి పూజ చేయడం వలన గ్రహదోషాలు సైతం తొలగిపోతాయి. ప్రతి ఆదివారం నాడు క్రమం తప్పకుండా ఈ నియమాలను పాటించడం వలన సూర్య భగవానుడి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి న్యూస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.